హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు ఎంతో రుచికరమైన చామగడ్డ ఫ్రై రెసిపీ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోను అందరూ చూస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. మీ సపోర్ట్ ఉంటే నేను మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. కొత్త రెసిపీలు మీకు చేసి చూపెడతానండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ ఫ్రై. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. పావున్నర ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ముందే కట్ చేసి పెట్టిన 2 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టిన ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి ముక్కలు, 4-5 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకొని మొత్తం ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫస్టే వేస్తే మాడిపోతుంది, కలర్ఫుల్గా ఉండదు. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ముందే ఉడికించి పెట్టిన చామగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ చామగడ్డలు ఉడికేటప్పుడు ఈ ఒక్క ట్రిక్ కంపల్సరీ ఫాలో అవ్వండి. 75% ఉడికిన తర్వాతనే చామగడ్డలను పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికినట్టయితుంటే ఫ్రై అనేది సరిగ్గా రాదు, జిగురుగా ఉంటుంది. అందుకని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, 75% ఉడికిన తర్వాతనే ఈ ముక్కలను కట్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని 1.5 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత మనము దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఈ ఛానల్లో మనకు చామగడ్డ పులుసు వీడియో కూడా ఉందండి. ఛానల్లోకి వెళ్ళి మీరు చామగడ్డ పులుసు వీడియో కావాలంటే చూడండి. ఇందులో 3 స్పూన్ల పల్లీల పౌడర్ను కూడా వేసుకోవాలి, ఎంచిపెట్టిన పల్లీల పౌడరు. ఈ పల్లీల పౌడర్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, మనకు ఎంతో రుచికరమైన చామగడ్డ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడిగా చపాతీ, రైస్, పూరీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన చామగడ్డ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.